మీరు జాబ్ చేస్తూనే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ ని ఏ విధంగా చేయాలో మేము నేర్పిస్తాం. ఎవరు? నేను ఉంటా వీడియోలో. నాతో పాటు నా పర్సనల్ ఎడిటర్ అయిన సునీల్ పచ్చిపాల్. మేమిద్దరం కలిసి ఒక వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్పిస్తాం. ఈ స్కిల్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి కనుక ఒక వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో తెలిస్తే పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చు. ఒక వీడియోకి ఎలా కాదనుకున్నా మినిమం 1000 రూపీస్ జనం పే చేస్తున్నారనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ మన స్కిల్ని బట్టి డిపెండ్ అవుతుంది. కిందకి ఆలస్యం, ఒక వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం రండి. 80% ఆఫ్ యూట్యూబర్స్ వాడేది ప్రీమియర్ ప్రో. ఎక్కువగా యూట్యూబర్స్ ఎటువంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు? ఆల్మోస్ట్ ప్రీమియర్ ప్రో అండ్ FCP. సో మీ అందరికీ డౌట్ ఉంటుంది అసలు వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో. సో అందుకనే ఈ కోర్సులో భాగంగా ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ని తీసుకొచ్చా, సునీల్. హాయ్ సునీల్. హాయ్ కౌశిక్. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎడిటింగ్ జాబ్? 4 years. 4 years. ఏ ఊరు మీది? చిత్తూరు. తగ్గేదలే. ఆల్రెడీ ఒక వీడియోని అయితే షూట్ చేసా. ఆ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో మాట్లాడుకుందాం. సో ఎక్కువగా యూట్యూబర్స్ ఎటువంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు? ఆల్మోస్ట్ ప్రీమియర్ ప్రో అండ్ FCP. ప్రీమియర్ ప్రో, ఇంకోటి ఏంటది? FCP, ఫైనల్ కట్ ప్రో. ఓ, అది చాలా తక్కువ. సో ఎక్కువగా యూజ్ చేసేది ప్రీమియర్ ప్రో. సో మా వీడియోస్ అన్ని ఎడిట్ అయ్యేది అందులోనే. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయాలి. ఓకే. తర్వాత ఇక్కడ మనకి పాత్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఉంటుంది. ఓకే. మనం డేట్ కావాలంటే డేట్, సపోజ్ మనం ప్రాజెక్ట్ నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫండ్స్ వీడియో పేరు. ప్రస్తుతానికి నేను డేట్ ఇస్తాను. ఓకే. ఓకే, డేట్. ఇక్కడ బ్రౌజ్ ఉంటుంది. బ్రౌజ్ ఎక్కడ కావాలి, ఎక్కడ లొకేషన్, ఎక్కడ సేవ్ అవ్వాలనేది ప్రాజెక్ట్ అక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి న్యూ ఫోల్డర్. ఇక్కడ టెస్ట్. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫోల్డర్. అంటే ప్రాజెక్ట్ అనేది అక్కడ సేవ్ అవుతుంది. క్రియేట్ కొట్టామంటే ఒక ప్రాజెక్ట్ మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. ప్రీమియర్ లో క్రియేట్ అవుతుంది. ఓకే. ఏంటిది ఇలా ఉంది? ఇది వర్క్ స్పేస్. ఇది ప్రాజెక్ట్ ప్యానెల్, సోర్స్ ప్యానెల్, ప్రోగ్రామ్ మానిటర్, టైమ్ లైన్. ఓకే. సపోజ్ మనము ఇక్కడ మనం ఏ ఫార్మాట్ లో కావాలనేది సీక్వెన్స్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ ఇక్కడ ఫైల్ లో ఉంటుంది కదా, 16:9, 1080 to 980. ఇక్కడే ఉంటుంది న్యూలో సీక్వెన్స్. కంట్రోల్ N చేసుకోవచ్చు. డిఫాల్ట్ సీక్వెన్స్. ఇక్కడ ఉంటాయి మనకి ఏమేమి ఫార్మాట్ యూట్యూబ్ కి సంబంధించింది వాళ్ళ ఫార్మాట్స్ సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ ముందు మనం యూట్యూబ్ చేద్దాం. యూట్యూబ్ కి ఏంటి ఇప్పుడు మేము యూస్ చేసేది వచ్చేది ఇది. ఓకే. RE 25 frames. ఓకే. 1080p 25 frames. అదేంటి ప్రాజెక్ట్ నేమా? సీక్వెన్స్ నేమ్. ఓకే. అంటే మనం ఏ సీక్వెన్స్ లో అయితే కావాలనుకుంటాం అది. ఓకే. ఇక్కడ టెస్ట్. ప్రస్తుతానికి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్. ఓకేనా? ఓకే కొట్టామంటే మనకి సీక్వెన్స్ రెడీ అవుతుంది టైమ్ లైన్ లోకి. అయిపోయింది. ఓకే. ఇప్పుడు మన వీడియో నేను ఆల్రెడీ షూట్ చేసా, నీ సిస్టంలో డంప్ అయింది కదా, అది యాడ్ చేస్తావా? యాడ్ చేసుకోవచ్చు. దానికి 2 ప్రాసెస్ ఉంది. కంట్రోల్ I కొట్టామంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇది నార్మల్ ఉండే ప్రాసెస్. మామూలుగా మనం ఏం చేస్తామంటే కొంచెం నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అక్కడి నుంచి డ్రాగ్. ఓకే. ఇక్కడ ఉందా? ఇక్కడ కౌశిక్ మరడి సెప్టెంబర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్ వదిలేయాలి. డ్రాగ్. ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్లో ఇక్కడ పీక్ అవుతా ఉంటది. పీక్ అది అంటే ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ పీక్ అవుతుంది, రెండర్ తీసుకుంటుంది అది. ఓకే. ఇక్కడ నుంచి మనం సపోజ్ ఏమన్నా దీన్ని మనం రఫ్ కట్ ఇంతే డ్యూరేషన్ లో మనం కట్ చేసుకోవాలంటే సోర్స్ మానిటర్ ఇక్కడ ఉంటది. సోర్స్ మానిటర్ లో మనం ఇన్ అండ్ అవుట్ ఇంత దూరమే డ్యూరేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇన్ అండ్ అవుట్, ఇన్ ఐ మనకి ఎక్కడికి అవుట్ కావాలి అక్కడ పెట్టేసి అవుట్ అవుతుంది. అంత మాత్రమే వస్తుంది, అంత మాత్రమే నీకు టైం లైన్కి వస్తుంది. అలా కాకుండా మొత్తం వీడియో కావాలి నాకు, మొత్తం వీడియో కావాలనుకున్నప్పుడు ఏం చేయలేకుండా డైరెక్ట్ నుంచి నువ్వు టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చెప్పింది మళ్ళీ చెప్తా. సో నువ్వేం చేసావు అంటే ఫస్ట్ ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసావు.
ఆ తర్వాత ఏంటి లైక్ యూట్యూబ్ కా ఫేస్బుక్ కా ఆ రేషియో చూస్ చేసుకున్నాం. రేషియో అంతా చూస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వీడియోని ఇక్కడ డ్రాగ్ చేసావు, ఇక్కడ ఉన్న వీడియోని కిందకి డ్రాగ్ చేసావు, అది ప్రాసెస్. ఇది రా వీడియో. నేను మాట్లాడిందంతా రికార్డ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అవ్వాలి, నేను గ్యాప్ తీసుకున్నా, స్పేస్ కట్ చేయాలంటే ఎలాగా, ఎందుకంటే రీటేక్స్ లేకుండా ఎవరు చేయరు, ప్రతి ఒక్కరు రీటేక్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రీటేక్ ఉంది, ఎలా రీటేక్ ఉన్నప్పుడు మనం ఇయర్ ఫోన్స్ వేసుకుంటాము, హెడ్ ఫోన్ పెట్టుకొని ఆడియో ఎక్కడ దాకా కరెక్ట్ గా ఉందో అక్కడ పెట్టుకొనేసి ఆడియో తర్వాత ఎక్కడ రీటేక్స్ ఉన్నాయో అక్కడ ఇన్ చేసుకుని నెక్స్ట్ ఎక్కడ దాకా అది రీటేక్స్ ఉన్నాయో నెక్స్ట్ రీటేక్ కరెక్ట్ గా ఎక్కడ ఉంటుందో అక్కడికి అవుట్ చేసి డిలీట్. అవుట్ అంటే ఏంటి, ఐఓ. ఇన్ అంటే ఐ, ఓ అంటే అవుట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసేది నాకు అర్థం కాల. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రీటేక్ ఉంది, రీటేక్ ఉన్నప్పుడు ఐ కొట్టాలి. ఓకే, ఇక్కడ ప్రీమియర్ ప్రోలో ఐ కీబోర్డ్ ఐ ఎక్కడ వరకు కావాలో అక్కడ చూస్ చేసుకుని ఎక్కడ వరకు రీటేక్ ఉందో అక్కడ దాకా పెట్టుకొని అక్కడ అవుట్ అంటే ఓ ప్రెస్ చేసామంటే అది సెలెక్ట్ అవుతుంది. జస్ట్ డిలీట్ ప్రెస్ చేసామంటే అక్కడ రీటేక్ ఉన్నది డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఎక్కడైతే రీటేక్ ఉందో, ఎక్కడైతే గ్యాప్ తీసుకున్నామో ఐ కొట్టి గ్యాప్ ఇచ్చి ఓ కొట్టి డిలీట్ కొడితే అంత పార్ట్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కలపాలంటే ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసామంటే అక్కడ యాడ్ అయిపోతుంది. అట్టా కాదంటే జస్ట్ డ్రాగ్ చేసి మనము ఇక్కడ జరుపుకోవచ్చు. ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జంప్ ఉంటుంది కదా, లైక్ కట్ చేసాం పార్ట్. అవును. సో జంప్ ఉంటుంది కదా, జంప్ రాకుండా ఉండాలంటే జంప్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ కంటెంట్ కి సంబంధించిన ఫోటోస్ ఓవర్లే చేసుకోవచ్చు, లేదంటే నీకు ఇక్కడ ఎడిట్ ఉంటాయి, ఎడిట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఏమని కొట్టాలి, నార్మల్ గా అయితే క్రాస్ డిజాల్వ్ లేదంటే డిజాల్వ్ అనుకోటు, CROSS డిజాల్వ్. వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మిడిల్ లో డ్రాప్ చేసి అది కాస్త జూమ్ అవ్వాలంటే అక్కడ ఇది కీబోర్డ్ లో ప్లస్. ఓకే. జూమ్ అవ్వాలంటే ప్లస్, నీకు చిన్నది కావాలంటే మైనస్. సపోజ్ నీకు ఆడియో ట్రాక్ పెద్దది కావాలంటే ఆల్ట్ ప్లస్, ఆడియో ట్రాక్ మాత్రమే పెద్దది అవుతుంది. వీడియో మన నీకు సైజ్ పెద్దది కావాలంటే కంట్రోల్ ప్లస్. ఓకే. కంట్రోల్ ప్లస్. ఓకే. ఇప్పుడు అది ఉంది కదా, యాడ్ చేసావు కదా, ప్లే చేయి, ఎలా వస్తుంది చూద్దాం. అయ్యోబోయ్ ఆత్మ. బట్ అది డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఆ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని డ్యూరేషన్ తగ్గించుకోవాలి. ఎలాగా, ఎంత చేయాలి? ఇప్పుడు డబుల్ క్లిక్ చేసామంటే మనకి డ్యూరేషన్ ఎంత కావాలని అక్కడ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనము ఎంత పెట్టాలి? అది మామూలు మేము యూజ్ చేసేది అయితే 6 క్లిక్ ప్లే చేయి. ఇప్పుడు అంటే జంప్ ఉన్నట్టు అంతగా అర్థం కావట్లా, ఆల్మోస్ట్ ఇట్లా ఉండేవి. ఫోటోస్ ఓవర్లే చేసుకుంటాము, లేదంటే క్రాస్ డిజాల్వ్. సో ఎక్కువగా జంప్ ఉంటే దానిపైన ఫోటో బ్యాక్ గ్రీన్ ఉంది. ఇప్పుడు నేను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో షూట్ చేస్తే ఇది ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. కానీ అక్కడ గ్రీన్ ఉంది. సో గ్రీన్ స్క్రీన్ లో నేనైతే షూట్ చేశా. ఆ గ్రీన్ తీయాలి. గ్రీన్ తీసి నేను ఒక మంచి ప్లేస్ లో ఉన్నట్టు పెట్టాలి, ఆఫీస్ లో ఉన్నట్టు పెట్టాలి. ఎలా? ఇక్కడ ఎఫెక్ట్స్ లో ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లో సెర్చ్ కి వెళ్ళి కీ అని సెర్చ్ చేసామంటే కీ అని సెర్చ్ చేసామంటే ఆప్షన్స్ వస్తాయి. కీయింగ్ అనేసి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ అల్ట్రా కీ అని ఉంటుంది. అల్ట్రా కీ తీసుకొని ఇక్కడ మనం ఏ వీడియోకి అయితే గ్రీన్ మ్యాట్ రిమూవ్ చేయాలనుకున్నాం దానిపైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే అక్కడ దాంట్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి ఇక్కడ స్క్రోల్ చేసామంటే ఇది ఎఫెక్ట్స్, అది ఎఫెక్ట్స్ కంట్రోల్. సో ఇక్కడ మనం ఏదైతే ఎఫెక్ట్ ని చూస్ చేసుకుంటామో దాన్ని కంట్రోల్ చేసేది ఆ ప్యానెల్, ఎఫెక్ట్స్ కంట్రోల్. ఇక్కడ మనం అల్ట్రా కీని చూస్ చేసుకుని యాడ్ చేసాం, దాన్ని కంట్రోల్ చేయడం ఎఫెక్ట్స్ కంట్రోల్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? డౌనా? ఎఫెక్ట్స్ కంట్రోల్ లో. ఇక్కడ యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ కంట్రోల్ అల్ట్రా కీ ఉండదు. ఇప్పుడు నువ్వు యాడ్ చేసావు కాబట్టి కొత్తగా ఇక్కడ కూడా వస్తుంది. డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ లో అక్కడ కూడా వీడియో క్లిక్ చేసుకుని దేంట్లో అయితే మనం అడ్జస్ట్ చేయాలో దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఇక్కడ వస్తుంది. బట్ వీడియోని చూస్ చేసుకోవాలి. ఏ వీడియోకి మనం రిమూవ్ చేయాలో ముందుగా చూస్ చేసుకోవాలి. అదేంటి? ఇక్కడ పెన్ టూల్ అని ఉంటుంది. పెన్ టూల్ క్లిక్ చేసి మనం కలర్ గ్రీన్ కలర్ కాబట్టి ఇక్కడ వీడియోలో గ్రీన్ కలర్ ఉంటుంది. క్లిక్ చేసామంటే ఒక 70% వెళ్ళిపోతుంది. గ్రీన్ మాత్రమే. మనం కలర్ ఏదైతే చోట్ల బ్లూ పెడతారు కదా, ఇక్కడ మనం తర్వాత ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉంది, సేమ్ అదే బ్లూ మ్యాట్ ఉంటుంది. బ్లూ మ్యాట్ రిమూవ్ చేసుకోవడానికి జస్ట్ పెన్ టూల్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 70% వరకు కంప్లీట్ గా గ్రీన్ మ్యాట్ అనేది వైట్ ఇష్యూ ఉంది కదా, దాన్ని తీసేయాలి. ఇక్కడ అడ్జస్ట్ లో అదే కలర్ కి అల్ట్రా కీలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కాంట్రాస్ట్ క్లీన్ అప్, ఇక్కడ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో 100%. 100 ఓకే, ఆల్మోస్ట్ నీకు 99% వెళ్ళిపోతుంది. ఏంటిది మిడ్ పాయింట్ కూడా 65% లైట్ గా అడ్జస్ట్మెంట్ ఆ బ్లిచెస్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి లుమిట్రిక్ ఓకే ప్రీసెట్స్ అని ఉంటాయి. అక్కడ సినిమాటిక్ ఎందుకది సినిమాటిక్? ఇక్కడ ఫేస్ పైన లైట్ గా గ్రీన్ అనేది అక్కడే తెలుస్తూ ఉంటది, ఫుల్ గా ఇదవ్వదు. ఆ ఫేస్ పైన రిఫ్లెక్ట్ అనేది అట్టే ఉంటది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ కలర్ ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఇక్కడ కావాలంటే డైరెక్ట్ గా వీడియో మీద డ్రాగ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోవచ్చు. అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో పైన డ్రాగ్ చేసామంటే డ్రాగ్, ఇక్కడ కంట్రోల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ అల్ట్రా కీ పెట్టింటాం కదా, అక్కడే స్క్రోల్ చేసామంటే దాని కింద ఉంటది. ఓకే, కర్వ్స్ ఓపెన్ చేసామంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి, 4 కలర్స్ ఉంటాయి. మనం అదే ఏ కలర్ రెడ్, గ్రీన్, బ్లూ, ఇందాక బ్లూ చెప్పావు కదా, ఆ బ్లూ ఉన్నప్పుడు ఈ బ్లూ అడ్జస్ట్మెంట్ మనం డౌన్ చేసుకోవడానికి గ్రీన్ స్క్రీన్ తీసాం కాబట్టి గ్రీన్ క్లిక్ చేసామంటే ఇక్కడ గ్రీన్ లైన్ వస్తుంది, దాన్ని లైట్ గా డౌన్ చేసుకోవాలి మనకి. ఎందుకంటే హై అప్ చేసామంటే అది గ్రీన్ ఎక్కువ అవుతుంది. మొహం మొత్తం గ్రీన్ అయిపోద్ది. డౌన్ చేసాము ఏమన్నా గ్రీనిష్ మిగిలిపోతే దాన్ని తగ్గిస్తుంది, అడ్జస్ట్మెంట్ కలర్ కరెక్షన్. ఓకే 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 చేసాము. నేను బ్లాక్, నేను వైట్ అవ్వాలి. వైట్ అవ్వాలంటే ప్యూర్ అంత వైట్ చేయలేమని లైట్ గా బ్రైట్ చేయగలం. ఓకే ఓకే, కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఆప్షన్ లో ఇక్కడ వైట్ కలర్ ఉంటది, లైట్ గా బ్రైట్నెస్ మనం చేసుకోగలం. ఓహో, వైట్ అయిపోయిందిగా, లైట్ గా బ్రైట్నెస్ చేసుకోగలం. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎంటీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ నువ్వు కట్ చేసావు, ఈ క్లిప్ కి మాత్రమే యాడ్ చేసావు. సో ఈ క్లిప్ గ్రీన్ ఉంటుంది కదా, ఇప్పుడు దీనికి ఇప్పుడైతే ఏదైతే చేసామో మళ్ళీ చేయాలా, లేకపోతే సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు? కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఏ క్లిప్ అయితే మనం చేసామో దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకొని Ctrl+C, ఇక్కడ ఏ క్లిప్ అయితే మనం ఎఫెక్ట్స్ అప్లై చేయాలనుకుంటున్నామో Ctrl+V చేసామంటే అది పేస్ట్ అవ్వదు. ఇక్కడ ఓకే, దాన్ని రైట్ క్లిక్ చేసి ఆ వీడియోని ఇక్కడ ఉంటది పేస్ట్. ఓకే చేసామంటే ఇక్కడ అడుగుతుంది ఏమేమి ఆప్షన్లు పేస్ట్ అవ్వాలి, ఈ ఎఫెక్ట్స్ ఏమేమి అక్కడ పేస్ట్ అవ్వాలి అని. ఇక్కడ అన్ని సెలెక్ట్ లో ఉన్నాయి. ఒకవేళ ఏదో ఒక ఎఫెక్ట్ వద్దనుకుంటే దాన్ని క్లిక్ చేస్తా, వద్దనుకున్నామంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఇప్పుడు అల్ట్రా కీ వద్దంటే ఇక్కడ క్లిక్ చేసామంటే అల్ట్రా కావాలి, గ్రీన్ స్క్రీన్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది కాబట్టి అన్ని క్లిక్ పెట్టి సో ఓకే కొట్టామంటే ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మనం రఫ్ కట్ చేయకముందు అనగా ఈ విధంగా టేక్స్ అన్ని తీయకముందు డైరెక్ట్ గా ఒకే క్లిప్ మీద యాడ్ చేసుకుంటే మొత్తం పోతుంది, మొత్తం ఒకేసారి రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం రఫ్ కట్ చేసుకోవచ్చు. నువ్వేం చెప్తావు, ముందు రఫ్ కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేయమంటావా, లేకపోతే రిమూవ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోమంటావా రఫ్ కట్? అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు లాస్ట్ లో మనం ఫైనల్ గా ఒకటే పెడతాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ రఫ్ కట్ చేసుకోవాలి. రఫ్ కట్ చేసుకొని తర్వాత మనం ఒక క్లిప్ కు మాత్రం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి దాన్నే అన్నిటికీ పేస్ట్ చేయొచ్చు. లేదంటే స్టార్టింగ్ మనం ముందే గ్రీన్ మ్యాట్ రిమూవ్ చేసుకునేసి రఫ్ కట్ చేసుకుని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మ్యూచువల్ ఫండ్స్, ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూచువల్ ఫండ్స్ రావాలి. ఎలా? మనము అదే ఆల్రెడీ ఇమేజెస్ దానికి సంబంధించినవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం మన ఫోల్డర్ లో. ఇప్పుడు ఏ డేట్ లో అయితే మనం ప్రాజెక్ట్ చేస్తుంటామో దానికి సంబంధించిన ఇమేజెస్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ ఫండ్స్ ఇక్కడ ఇమేజ్ ఉంటది. సో ఆ టాపిక్ కాబట్టి ఫండ్స్ ఇక్కడ సోర్స్ మానిటర్ లో పెట్టుకొని ఇక్కడ మనం అయితే ఏదైతే రిమూవ్ చేసాం గ్రీన్ మ్యాట్ అది పై లేయర్ లో ఉంటది, అంటే సెకండ్ లేయర్ కి మూవ్ చేస్తాం. దాని కాస్త పైన పెట్టాలి. సెకండ్ లేయర్ కి మూవ్ చేసి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఏ ఇమేజ్ వేయాలనుకుంటున్నాం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఫస్ట్ ట్రాక్ కి వీడియో ట్రాక్ కి అది ఇమేజ్ చేస్తే ఒక్కోసారి కరెక్ట్ గా సైజ్ ఉండదు. మనం ఆ సైజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం క్లిక్ చేసావు? షార్ట్ కట్ Shift+5 కంట్రోల్ ఎఫెక్ట్స్. నార్మల్ గా అయితే ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ ఎఫెక్ట్స్. ఓహో, ఇప్పుడు నువ్వు షార్ట్ కట్ రావాలంటే ఆ ఫోటోని డబుల్ క్లిక్ చేసి ఆ కంట్రోల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ కాదు, సింగిల్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మోషన్ క్లిక్ చేస్తే మనం ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఓకే ఓకే. ఎందుకంటే బ్లాంక్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసామంటే కరెక్ట్ గా అక్కడ సరిపోతుంది. కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది కనిపించలేదు. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ వెనకాల బౌలు ఇవన్నీ డామినేట్ చేస్తుంది నన్ను. అప్పుడు నేను కనపడాలి బాగా. ఎలా? ఇక్కడ అదే స్టిల్ ని క్లిక్ చేసుకొని మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఫోటోని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి బ్లర్. సో బ్లర్ ఆ ఫోటో మీద యాడ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో వస్తుంది, ఇంకొకటి వస్తుంది, యాడ్ అవుతుంది. ఇక్కడ బ్లర్ అది గోషన్ బ్లర్ పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, వచ్చేసింది. ఇక్కడ ఎఫెక్ట్స్ లో ఉంటది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ మనకి బ్లర్నెస్ అనేది ఎంత కావాలి, 0 ఉంది. 0 నుంచి మనకి అది డామినేషన్ తక్కువ అయ్యేంత వరకు మనం ఎంత లైట్ గా చేసుకోవాలి. పెద్దగా స్క్రీన్ చూద్దాం. హైలైట్ అవుతున్నా. ఇక్కడ ఒపాసిటీ అదే స్టిల్ లో ఒపాసిటీ అంటే ఇక్కడ అదే బ్రైట్నెస్ తగ్గించడం. అంటే ఆ ఇమేజ్ డల్నెస్ అంటే అది కాస్త డల్ అయ్యి నేను బాగా హైలైట్ అవుతాను. ఒపాసిటీ ఎంత పెట్టుకోవాలి? 80 ఆల్మోస్ట్ 82. అంటే ఇమేజ్ బ్రైట్నెస్ ఎక్కువ అంటే మనం 70 వరకు తీసుకెళ్లొచ్చు. 70 ఇమేజ్ ఆల్రెడీ డల్ ఉంది కాబట్టి మనం 75 ఫుల్ చేయి. నేను చూస్తా. హైలైట్ అవుతున్నా. సూపర్. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను మాట్లాడతాను కదా, కౌశిక్ మరిడి అని చెప్పి వస్తుంది కదా, ఎలా అది టెక్స్ట్ ఇప్పుడు అది ఫుల్ డ్రాగ్ చేసేచ్చా? ఫుల్ డ్రాగ్ చేయొచ్చు. మనం వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో మొత్తం అలా డ్రాగ్ చేసుకునేచ్చు. మనం ఎంత ఫ్రంట్ కూడా ఉంది కదా, అది ఎలాగా దాన్ని పైకి పెట్టేసి కొంచెం ఫ్రంట్ కూడా ఇక్కడ ట్రాక్ ని ముందు సెకండ్ లేయర్ కి మూవ్ చేసుకొని స్టిల్ లాగేయడమే. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం ఏ స్టిల్ ఎంత ఉందో అది. ఈ గ్యాప్ ఎందుకు ఇంకా సైడ్ తీసొచ్చుగా? అంటే అడ్జస్ట్మెంట్ స్టార్టింగ్ ఉంటే మార్నింగ్ ఎడిట్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ఇప్పుడు నేమ్ రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ మరిడి అని చెప్పి నేమ్ రావాలి స్టార్టింగ్. ఎలా? టెక్స్ట్ కంట్రోల్ టీ ప్రెస్ చేసామంటే ప్రెస్ చేసామంటే టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఒక లేయర్ వస్తుంది, ఆటోమేటిక్ గా లేయర్ వస్తుంది. టెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. సింపుల్ కంట్రోల్ టీ. మన నేమ్ మానిటర్ లో ఆల్మోస్ట్ గా నీకు ఇది వస్తుంది, టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టీ ప్రెస్ చేసుకుని ఇక్కడ ఉంటది. ఇక్కడ టీ క్లిక్ చేసామంటే టెక్స్ట్ మనం అదే టెక్స్ట్ కావాలంటే మార్చుకునేకి కంట్రోల్ ఏ సెలెక్ట్ తీసేసి మన పేరు కౌశిక్ KOWSHIK నా పేరు. ఇప్పుడు అది వైట్ కలర్ లో ఉంది, నువ్వు నీ మీద అది హైలైట్ అవడం లేదు. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటది కదా, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ యారో ఉంటుంది, చిన్న యారో. ఎందుకంటే మనం టెక్స్ట్ యాడ్ చేసాం కాబట్టి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అక్కడ కూడా వచ్చేసింది, అక్కడ యాడ్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ యారో టెక్స్ట్ అనే యారో, ఇక్కడ కౌశిక్ నేమ్ కూడా ఉంటది. దాన్ని యారో క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ కంట్రోల్ ఇక్కడ మనం కలర్ మనం ఏది కావాలంటే కలర్. ఇప్పుడు అది కనిపిస్తుంది. అట్టా కనిపించలేదంటే దానికి బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ కంట్రోల్స్ లో బ్యాక్గ్రౌండ్ మనము వైట్ కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది. ఇప్పుడు వైట్ కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని అడ్జస్ట్మెంట్ ఎడ్జెస్ మనకి నేమ్ కన్నా కొంచెం పెద్దదిగా కావాలా చిన్నదిగా కావాలి పెట్టుకొని, ఇక్కడ కర్వ్ బాక్స్ టైప్ కావాలా కొంచెం రౌండ్ గా కావాలా పెట్టుకొని, అక్కడ ఎఫెక్ట్స్ లో పైకి స్క్రోల్ చేసామంటే అక్కడ పొజిషన్ అనేది పొజిషన్ స్కేల్ అంటే మనం ఆ నేమ్ ని ఎక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మిడిల్ లో ఉంది. స్కేల్ అంటే తగ్గుతుంది సైజ్. స్కేల్ అంటే అడ్జస్ట్ అంటే జూమ్ ఇన్ అంటే పెద్దదిగా చిన్నదిగా మార్చుకునే స్కేల్ యూస్ చేస్తారు. నాకు ఇలా స్కేల్ గిల్ వద్దు, నేను డైరెక్ట్ గా మౌస్ తో చేసేయాలి. ఎలాగా మౌస్ తో చేయాలంటే ఇక్కడ సైడ్ మామూలుగా ఇక్కడ క్లిక్ చేసుకుని మోషన్ క్లిక్ చేస్తే ఫుల్ సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్లోకి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్ గా మూవ్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఇక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ లో ఉంటది కాబట్టి మనం ఎప్పుడు నేమ్ సైడ్ అనేది పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు చాలా మంది గ్రాఫిక్స్ పరంగా పెడతారు కదా, లైక్ ఇలా వచ్చి అలా పోద్ది కదా, ఏమన్నా కొంచెం కస్టమైజ్డ్ గా ఉంటాయా? లైక్ నేమ్స్ పెట్టుకోవచ్చు మనకి. అంటే నాకు ఇలా ఇదంతా వద్దు, నాకు ఏదో ఒకటి ఉండాలి గ్రాఫిక్, జస్ట్ నేను నేమ్ చేంజ్ చేసుకోవాలి కౌశిక్ మరిడి అని చెప్పి. దానికి ప్రీసెట్స్ ఉంటాయి. అంటే ఏం చేయాలి? విండోస్ క్లిక్ చేసి వర్క్ స్పేస్, ఇక్కడ అడిషనల్ గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ క్లిక్.
ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వస్తాయి. ఓహో, ఇప్పుడు నాకు అలాగా నేమ్ కార్డ్ కావాలి. ఇది ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ డిఫాల్ట్. ఇవి డిఫాల్ట్ ఆటోమేటిక్. మనం జస్ట్ అక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఓహో, ఇక్కడ డ్రాగన్ పెట్టుకొని జస్ట్ అక్కడ నుంచి మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని ఇంకో నేమ్ ఉంటుంది అక్కడ. యాక్చువల్ గా ఆల్రెడీ వేరే నేమ్ వాళ్ళు చూపి ఏ నేమ్ ఉందో ఇది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, సింపుల్. అక్కడ మార్చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ వస్తాయా? లైక్ ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓహో, సింపుల్ కదా. సింపుల్. అలా చేసుకోవడం కన్నా ఇది ఒకటి తీసుకొని జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. బట్ కొంచెం రెండరింగ్ టైం అనేది కొంచెం టైం పడుతుంది. ఎక్స్పోర్ట్ టైం. సర్లే. ఇక్కడ జస్ట్ అంటే అన్ని ఉంటాయి, ఇంకా ప్రతి ఒక్క గ్రాఫిక్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం కాబట్టి నేను దాన్ని పెంచాలంటే ఆ బాక్స్ ని క్లిక్ చేయగానే పైన పొజిషన్ ఉందా, స్కేల్ ఉందా, స్కేల్ ని ఎఫెక్ట్స్ కంట్రోల్ లో ఆప్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మోషన్ ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓహో, సూపర్. మనకి పొజిషన్ ఎక్కడ కావాలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా నేమ్ మార్చుకుంటే అయిపోతుంది. నేమ్ మార్చాలంటే డబుల్ క్లిక్ చేసి నేమ్ మార్చాలంటే టీ సెలక్షన్ టూల్ టీలో ఉండాలి. టెక్స్ట్ టూల్ ఇక్కడ కంట్రోల్ కౌశిక్ అంతే అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేయి, చూద్దాం ఎలా వస్తుందో ఎఫెక్ట్. ఒక్క నిమిషం, కొంచెం పెద్దదిగా తీసుకోండి. అక్కడ చిన్నదిగా ఉంటే కొంచెం మానిటర్ కనిపించక ఇబ్బందిగా ఉంటుంది. సో మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు, లేకపోతే నంబర్స్ ని. ఓహో, సూపర్. ఎఫెక్ట్ డిఫాల్ట్ గా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. సూపర్. ఓకే, ఇప్పుడు వీడియోలో నేను ఒక మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అని చెప్పి మాట్లాడా. అప్పుడు నాకు ఆ ఫండ్ గురించి ఫోటో కావాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద వచ్చేయాలి, ఫుల్ ఓవర్లాప్ అయిపోవాలి. ఇలా దానికి సంబంధించిన ఫోటోలు మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో ఒకసారి యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ BLUE, అది చిప్ ఫండ్. గూగుల్లో ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది. ఓకే, క్లారిటీ ఉంది. ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడ సేవ్ అవ్వాలో పెట్టాలంటే ఆల్రెడీ పాత ఫోల్డర్ ఉంది కాబట్టి అక్కడ మనం అన్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఫోటోస్ అన్ని అక్కడే సేవ్ చేసుకుంటాము. అక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నది వచ్చేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ గురించి మాట్లాడుతున్నా. సో అందుకని చెప్పి దాన్ని చూపించడానికి ఇక్కడ మాట్లాడుతున్నారు, వినే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇక్కడ సపోజ్ ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా మాట్లాడుతున్నారు అనుకుందాం. అక్కడ దాకా ఆ ఫోటోని ఓవర్లాప్ పెట్టి జస్ట్ అక్కడికి మనం మళ్ళీ ఎండ్ చేసుకోవాలి. అది చిన్నగా ఉంది కదా ఫోటో, కొంచెం సైడ్స్. ఇక్కడ కంట్రోల్ కే కొట్టామంటే కట్ అవుతుంది. ఇది ఇటు సైడ్ మనకి అవసరం లేదు కాబట్టి క్లిక్ కట్. అంటే కట్ చేయాలంటే కంట్రోల్ కే కొడితే కట్ అవుతుంది, లేకపోతే IO కూడా చేసుకోవచ్చు. అది ఫుల్ టైం లైన్ ఇన్ అండ్ అవుట్ అది తీసుకుంటది. మామూలుగా అయితే మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు, సింపుల్ గా డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా, ఇది సింపుల్, ఇది బాగుంది. బట్ బిగినర్లకి అది కష్టం అవుతుంది, అందువల్ల కంట్రోల్ కే యూస్ చేస్తాం. సో మనం కంట్రోల్ కే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్ గా మౌస్ తో డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది అడ్డంకే బుడ్డంకే ఎలా ఉంది, సరే ఫుల్ చేయి. అదిగో సైడ్ అది అంటే స్కేల్ సైజ్ ఒకటే ఉండదు కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి నేను చెప్తాను, నాకు నేర్చుకున్నాం కదా. సో ఆ ఫోటో మీద క్లిక్ చేసి అక్కడ స్కేల్ 100 ఉంది కదా, ఆ 100 ని 130 చేసి ఇంక్రీజ్ చేసుకోవడం. 110 అయిపోయింది. ఓకే ఫైన్. ఇప్పుడు నా చిన్న డౌట్, అది అలాగే ఉంటే నాకు బోర్ కొడుతుంది. అది కొంచెం మూమెంట్స్ కావాలి నాకు. ఇలాగ సినిమాల్లో అదే విధంగా వీడియోస్ లో చూస్తుంటాం కదా, సో ఇలా పైకి వస్తూ ఉంటాయి. మూమెంట్ కావాలి. ఎలాగా? జస్ట్ అదే స్టిల్ ని క్లిక్ చేసుకుని ఇక్కడ మోషన్ జూమ్ కావాలంటే స్కేల్ ఇన్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్ కి పోయేట్టుగా కావాలంటే సైడ్ జూమ్ కావాలి. జూమ్ కావాలంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి కావాలా, స్టార్టింగ్ నుంచి కావాలా, స్టార్టింగ్ నుంచి కావాలి. స్టార్టింగ్ వెళ్ళి ఇక్కడ ఒక స్కేల్ అనే దగ్గర కీ ఫ్రేమ్ క్లిక్ చేసామంటే కీ ఫ్రేమ్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం ఎక్కడ వరకు కావాలి? లాస్ట్ వరకు కావాలి నాకు. లాస్ట్ వరకు కొంచెం స్లోగా పెరుగుతూ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎంత వరకు కావాలో జూమ్ ఇన్. ఓకే, 109 నుంచి 120 చేసి 120. ఇక్కడ ఆ కీ ఫ్రేమ్ లాస్ట్ మూవ్ చేసామంటే నాకు ఫస్ట్ నుంచి కావాలి, లాస్ట్ కావాలి. ఫస్ట్ నుంచి మూవ్ అవుతా ఉంటది. సూపర్ మూమెంట్. ఓకే. సో అలాగా మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారంటే మనీ గురించి మాట్లాడతారు. అలాంటప్పుడు డబ్బు, అలా వివిధ ఫోటోస్ పెట్టుకోవచ్చు. కరెన్సీని, డబ్బుని పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని ఓవర్లాప్ చేసుకోవచ్చు. అది టైమ్ లైన్ లోకి యాడ్ చేసి స్కేల్ లేదంటే మోషన్ లో మూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మోషన్ లో కూడా మూవ్ చేసుకోవచ్చు. సూపర్. సో ఇంతే వీడియో.
సో అలాగా మనం ఏదైతే గ్రాఫిక్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గ్రాఫిక్స్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. టెక్స్ట్ చెప్పావు, ఫోటోస్ చెప్పావు, మ్యాక్స్ యూజ్ చేసేది అదే బేసిక్. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే ఆల్రెడీ మన యాప్ లోనే కోర్స్ ఉందండి. వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ సిస్టమ్, అది కూడా ప్రీమియర్ ప్రో. నేను ఆల్రెడీ ఒక కోర్స్ని చేసా. ఆ కోర్సులో భాగంగా మన ఫోన్లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, అదేవిధంగా ఫిల్మోరాలో ఏ విధంగా ఎడిట్ చేయాలి మొత్తం ఉంది. ఆ కోర్స్ని అయితే మీరు చూడండి. సో ప్రీమియర్ ప్రోలో ఏ విధంగా ఎడిట్ చేయాలో చూసారు. ఇది బేసిక్స్. ఓకే, నాకు చాలా మంది లోగోస్ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఒక లోగో ఉంటుంది. ఆ వీడియోకి ఒకసారి లోగో యాడ్ చేద్దాం. లోగో ఎలా యాడ్ చేయాలి? లోగో యాడ్ చేయాలంటే ఫ్రీడమ్ యాప్ యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి లోగో కావాలి. జస్ట్ మనం లోగో ఆల్రెడీ ఇక్కడ నా ఫోల్డర్లో సేవ్ అయి ఉంటుంది. సునీల్ టిక్కర్స్, ఇక్కడ లోగో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడే వదలమంటే మనకి స్టార్టింగ్ నుంచి కావాలి, ఇక్కడ యాడ్ అవుతుంది. ఆటోమేటిక్గా వచ్చింది, ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏమన్నా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే దాన్ని పెద్ద చేయాలి కొంచెం. ఎగ్జాంపుల్ ఇక్కడ మోషన్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ కొంచెం సైడ్కి వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పొజిషన్ లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రైట్, లెఫ్ట్, డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. అదే విధంగా కొందరికి ఇంట్రోస్ ఉంటాయి, ఛానల్ కి ఇంట్రోస్ లైక్ వస్తాయి కదా, మనం ముందుగానే చేయించుకుంటాం. ఓకే, అది స్టార్టింగ్ రావాలి. వీడియోకి స్టార్టింగ్ రావాలంటే ఇప్పుడు ఇది ఫ్రీడమ్ ఇప్పుడు లోగో ఉంది కదా, ఫుల్ యాడ్ చేయాలంటే ఎలాగా? ఫుల్ జస్ట్ డ్రాగ్ ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా మనం డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయినప్పుడు కొంచెం జూమ్ అని చెప్పి ఒక మ్యూజిక్ లాంటిది రావాలి. ఓకే, మన ఫ్రీడమ్ యాప్ ఆల్రెడీ ఉంది కదా, ఉంది. అది యాడ్ చేయాలంటే ఎలాగ? లాస్ట్ లో ఇది అనుకోండి కదా, ఇక్కడ ఆల్రెడీ ఎండ్ లోగో ఫైనల్ అని ఉంది. లోగో ఉంటుంది ఆల్రెడీ, దాన్ని డ్రాగ్ చేసుకొని ప్రీమియర్ ప్రో ఇక్కడ చేసుకోవచ్చు. సింపుల్, డైరెక్ట్ గా ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. అంతే, ఇక్కడ ఉంటది. లాస్ట్ లో ప్లే చేయి, ఎలా వస్తుంది చూద్దాం. జై హింద్ లోగో. సూపర్ సూపర్ సూపర్. అదే విధంగా స్టార్టింగ్ లో కావాలన్నా అలాగా స్టార్టింగ్ లో కావాలంటే స్టార్టింగ్ కూడా ఉంది కదా వచ్చి. స్టార్టింగ్ వచ్చేసి ఏం చేయాలి జరపాలంటే, దాన్ని ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వీడియో క్లిప్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం ఏ ప్రెస్ చేసినామంటే మూవింగ్ టూల్ వస్తుంది. జస్ట్ మూవ్ చేసుకోవచ్చు. మొత్తం టైం లైన్ మనం ఏమేమి ఎఫెక్ట్ చేసినామో అంతా మూవ్ అవుతుంది. ప్రతి ఒక్కటి మనం ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్నామో అక్కడి నుంచి ముందరికి మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సోర్స్ మానిటర్ నుంచి డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్. ఇక్కడ ఉన్న బ్యాక్ స్పేస్ ని డిలీట్ చేసామంటే అయిపోయింది ఆటోమేటిక్. స్టార్టింగ్ నుంచి ఇలా వచ్చి మన ఛానల్ గురించి వచ్చి ఇది తెలుగు లోగో ఫ్రీడమ్ ఫైనాన్స్ తెలుగు వీడియో స్టార్ట్ అవుతుంది. అయిపోతానే స్టార్ట్ అవుతుంది. అయిపోయింది కదా వీడియో, అంతే. సో ఇంకా మనకి ఏమన్నా ఎఫెక్ట్స్ కావాలంటే మిడిల్ లో యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ వీడియో ఇంతే. బేసిక్ వీడియో ఇప్పుడు ఎక్స్పోర్ట్ కంప్లీట్ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. అలాగా కంప్లీట్ వీడియో ఆల్రెడీ టైం లేని ఇంకేమి మనకి ఎక్స్ట్రా ఏమి ఎడిట్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఇన్ అండ్ అవుట్ మనకి ఇంతే కావాలి కాబట్టి డైరెక్ట్ టైం లేని మనకి ఇన్ అండ్ అవుట్ ఏం ప్రెస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ కంట్రోల్ ఎం ప్రెస్ చేసామంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్. మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి మనకి ఏ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ కావాలని. ఇప్పుడు యూట్యూబ్ కి, రీల్స్ కి సెపరేట్, ఫేస్బుక్ ఫార్మాట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం యూస్ చేసేది వచ్చి H264. ఇది ఆటోమేటిక్ హైబ్రిడ్ రేట్. ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఇక్కడ మనం ఇక్కడ సునీల్ ఎక్స్పోర్ట్స్ మనకి ఏ డేట్ లో కావాలనేది సెప్టెంబర్ ఇక్కడ 16th, ఈరోజు డేట్ 16th కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ కొట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసామంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, యూట్యూబ్ కి అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ కి ఇది ఉంది కదా, ఫేస్బుక్ కి అది సపరేట్ సీక్వెన్స్ చేంజ్ చేసుకోవాలి మనం. సెట్టింగ్స్ అంటే సెట్టింగ్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయిన వీడియోని మనం చేసుకోవచ్చా, కట్ చేసుకోవచ్చా? ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే, సో నీ దగ్గర ఏదో ఒక వీడియో ఉంటుంది కదా ఎక్స్పోర్ట్ అయిన వీడియో, దాన్ని ఫేస్బుక్ లోకి మార్చు. ఫేస్బుక్ లో ఎక్స్పోర్ట్ కి టైం అవుతుంది కాబట్టి ఇదైతే ఇంతే యూట్యూబ్. సో ఇంత సింపుల్ గా మనమైతే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టైం ఎక్కువ ఎందుకు పట్టిందంటే గ్రీన్ స్క్రీన్ లేకుండా మనమే కనుక ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో షూట్ చేస్తాం అనుకో, జస్ట్ ఎక్కడెక్కడ రీటేక్స్ ఉన్నాయో దాన్ని కట్ చేసుకొని మనం ఓవర్లాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్లాప్ ఆ జంప్ అవ్వకుండా ట్రాన్సాక్షన్స్ క్రాస్ డిజాల్ లేకపోతే ఒక ఫోటోస్ ఓవర్లాప్, అంతే అయిపోయింది. సో ఈ విధంగా మనం సింపుల్ గా యూట్యూబ్ లో వీడియోస్ ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను చెప్తుంది బేసిక్, ఆల్రెడీ చెప్పాను కదా. కంప్లీట్ కోర్స్ కావాలంటే మన ఫ్రీడమ్ యాప్ లోనే ఎడిటింగ్ మీద ఇంకో కోర్స్ ఉంది. మనం కొత్త సీక్వెన్స్ తీసుకోవాలి. ఈ సీక్వెన్స్
కంట్రోల్ ఎన్, లేదంటే ఇక్కడ ఫైల్లో న్యూ ఇక్కడ సీక్వెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సీక్వెన్స్ క్లిక్ చేసామంటే కొత్త సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు మార్చుకోవాలి. ఆల్రెడీ మనం తీసుకోండి 25 ఫ్రేమ్ సీక్వెన్స్ లో ఇక్కడ పక్క అక్కడే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఫేస్బుక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసామంటే ఇక్కడ వస్తుంది. ఫేస్బుక్ ఏంటి రేషియో? మనం 1200 ఇక్కడ 1200 హారిజాంటల్ 1:1 అంటారు. 1200 వర్టికల్ 1200 క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేస్బుక్ అదిగో 1:1 వచ్చింది చూడు. రైట్, ఫేస్బుక్ అని క్లిక్ చేసి ఓకే కొట్టామంటే ఆ సైజ్ కి మనకి సీక్వెన్స్ అనేది రెడీ అవుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలి? వీడియోని యాడ్ చేయాలి. ACSL గ్రాఫిక్స్ మనకి ఇక్కడ యూస్ చేయం కాబట్టి జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తాం. మనకి టైం లైన్ కొంచెం పెద్దగా అవుతుంది వర్క్ స్పేస్ అనేది. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యింది వీడియో. మనం ఆల్రెడీ ఇక్కడ మన ఫోల్డర్లో మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసామో అక్కడ ఉంటుంది. సునీల్ ఎక్స్పోర్ట్స్ September 16 టెస్ట్. ఇదే అక్కడే వదలాలి. సోర్స్ మానిటర్. మనం జస్ట్ మనం చెక్ చేసుకోవడం సోర్స్ మానిటర్ వీడియో. ఆ 30 seconds వీడియోని మనం ఫుల్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ సీక్వెన్స్ అది చేంజ్ ఎలా ఏమని అడుగుతుంది. మనం సేమ్ మనకు కావాల్సిన సీక్వెన్స్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి కీప్ ఇట్. ఓకే, జస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది అలా వచ్చింది. మనం యూట్యూబ్ కి చేసాం కాబట్టి ఫార్మాట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకు 1:1 తెలుసా? పైన కింద టెక్స్ట్ పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని అలాగే ఉంచేసి పైన కింద టెక్స్ట్ పెడదాం. పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని పెడదాం. పెట్టుకోవచ్చు. ఎలాగది? సపరేట్ మనం బ్యాక్గ్రౌండ్ టిక్కర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం దాంట్లో టెక్స్ట్ లోనే యూస్ చేసుకోవచ్చు. మనం టిక్కర్ పెట్టుకుందాం. టిక్కర్ అంటే ఇక్కడ కలర్ మ్యాట్ అని ఉంటుంది. కలర్ మ్యాట్ మళ్ళీ చూపి. ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్ లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది న్యూ ఐటెం అంటే కొత్త ఐటెం యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ మళ్ళీ ఉంటాయి కొత్తగా ఆప్షన్స్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ లేయర్, ఇక్కడ కలర్ మ్యాట్ అనే ఆప్షన్ ఉంటుంది. కలర్ మ్యాట్. ఓకే, కలర్ మ్యాట్ క్లిక్ చేసామంటే మనకి అదే సీక్వెన్స్ కి సెట్ అయ్యేట్టుగా సీక్వెన్స్ అనేది ఒకటి కలర్ మ్యాట్ అనేది ఒకటి రెడీ అవుతుంది. ఓకే క్లిక్ చేసామంటే మనకి ఏ కలర్ లో కావాలా కలర్ మ్యాట్ అనేది వైటా ప్యూర్ వైట్ అంటే ఇక్కడ కార్నర్ లో ఉంటుంది. కార్నర్. ఓకే ఓకే కొట్టామంటే కలర్ మ్యాట్ అనేది ఇక్కడ వస్తుంది. అక్కడ వస్తుంది. దాన్ని ప్రాజెక్ట్ ప్యానెల్ లో కలర్ మ్యాట్ ఉంటుంది. ఆ వీడియో ఫైల్ ని కాస్త పైకి వేసుకొని కింద మిడిల్ ఇది పెట్టాలి. అటాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ మనకి ఇది ఉంటుంది కాబట్టి మనం జస్ట్ దాన్ని పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. అది దాని పైన వేస్తే అయిపోద్దేమో కదా. వేయచ్చు. అయిపోయింది. ఒకసారి ఏమంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకునేస్తుంది. ఓకే ఓకే. అప్పుడు కరెక్ట్ గా రాదు. ఇప్పుడు మనం టెక్స్ట్ పెడదాం పైన. ఇక్కడ పైన మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఆల్రెడీ పెట్టాను చూడు గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో. టెక్స్ట్ కావాలంటే నేను చెప్తాను. కంట్రోల్ టీ ప్రెస్ చేసామంటే మనకి ఆటోమేటిక్ గా టైం లైన్ లో వస్తుంది. మనకి వస్తుంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏం టెక్స్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ టూల్ టీ టూల్ అంటే టెక్స్ట్ టూల్ అనేసి తెలుగు వేద్దాం, ఇంగ్లీష్ వద్దు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేసుకుంటాం కాబట్టి ఇన్పుట్ టూల్స్ ఇదేనా. అదే ఇక్కడ ఉంది చూడు, అక్కడ ఉంది. ఇక్కడ కాపీ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి కాపీ చేసుకొని జస్ట్ ఇది ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ న్యూ టెక్స్ట్ లేయర్ అని ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి కంట్రోల్ సెలెక్ట్ చేసినామంటే ప్రెస్ చేసామంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అవుతుంది అంతా. అప్పుడు కంట్రోల్ వి పేస్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ టెక్స్ట్ వేరే ఫార్మాట్ లో ఉంటుంది. మనం ఆ ఫార్మాట్ ని మనం మళ్ళీ మార్చుకోవాలి. ఏంటి ఫాంట్ ఏంటి? ఫాంట్ ఇప్పుడు అది ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఏదో మనం చూసాలి. ఇక్కడ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ చేసామంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆరో క్లిక్ చేసామంటే ఇక్కడ ఉంటుంది. ఏదో ఉంది అక్కడ రామభద్ర తెలుగు. రామభద్ర మనం యూస్ చేసేది రామభద్ర. ఓకే, రామభద్ర తెలుగు క్లిక్ చేసామంటే వచ్చేసింది. రామభద్ర తెలుగు వచ్చి ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేను చెప్తా. నాకు దాన్ని పైకి గంటాలంటే ఆ టెక్స్ట్ ని క్లిక్ చేసి నేను చెప్పించే టెక్స్ట్ ని క్లిక్ చేసి అక్కడ పొజిషన్ సైడ్ కి మౌస్ తో ఇలా అంటే సరిపోద్ది. మౌస్ ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. 600 ఉంది కదా, దాన్ని ఇలాంటి పైకి వెళ్తుంది. అప్ డౌన్ వచ్చేసింది. బట్ ఇక్కడ ఏమంటే మనకి ఆల్రెడీ టెక్స్ట్ వైటే ఉంది, బ్యాక్గ్రౌండ్ వైటే ఉంది. మార్చాలి, దాన్ని మార్చుకోవాలి కాబట్టి టెక్స్ట్ క్లిక్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసామంటే సెలెక్ట్ అవుతుంది. అక్కడ కలర్ కింద ఇక్కడ
ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ చేసి ఇక్కడ కలర్స్ ఉంటాయి. కలర్స్ ఓపెన్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు. బ్లాక్ పెడదాం. వైట్ లో బ్లాక్ అయితే మనకు నీట్ గా కనిపిస్తుంది. ఓ ఇప్పుడు కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని పెద్ద చేయాలంటే క్లిక్ చేసి స్కేల్. ఫాలో అస్ ఆన్ యూట్యూబ్. నేను చెప్తాను టీ, కంట్రోల్ టీ ప్రెస్ చేయొచ్చు. లేదంటే మనం ఆల్రెడీ చేసిన టెక్స్ట్ ని జస్ట్ మనం డూప్లికేట్ ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ ప్రెస్ చేసుకొని జస్ట్ డ్రా పైకి మూవ్ చేసామంటే ఉన్నదాన్నే కాపీ చేసుకోవచ్చు. డూప్లికేట్ మనకి దాని మీద ఎక్స్ట్రా లేయర్ వస్తుంది. ఓకే. దాని మళ్ళీ మనం అడ్జస్ట్ పొజిషన్ మార్చుకోవాలి. ఇక్కడ ఏం చేసామంటే తెలివిగా మళ్ళీ యాడ్ చేసుకోకుండా దాన్ని డూప్లికేట్ తీసుకొని చేసాం. జస్ట్ కంట్రోల్ ఏ కంట్రోల్ వి బటన్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ కింద ఉన్న టెక్స్ట్ ని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కంట్రోల్ వి పేస్ట్ అవుతుంది. ఓకే, పెద్దగా అయిపోయింది. పెద్దగా తగ్గించాలి. దాన్ని కంట్రోల్ ఏ చేసుకొని స్కేల్ మనకి అడ్జస్ట్మెంట్ ఆ ఫ్రేమ్ కి ఆ స్క్రీన్ కి అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. సో ఇంతే. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమైనా రూల్స్ ఉంటాయా? లైక్ అలా చేయలేదు. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ టైమ్ లైన్ లో ఇదే ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ టైమ్ లైన్ ముందు స్టార్టింగ్ లో ఎంటీ స్పేస్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎడిట్ చేయడానికి ఆ కార్నర్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదేమి అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ మూవ్ చేసుకునేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తే బ్యాక్ స్పేస్ ఎంటీ స్పేస్ సెలెక్ట్ అవుతుంది. జస్ట్ బ్యాక్ స్పేస్ డిలీట్ చేసామంటే స్టార్టింగ్ టైం ఎక్స్పోర్ట్. కంట్రోల్ ఎం ప్రెస్ చేసామంటే డైరెక్ట్ ఎక్స్పోర్ట్. ఓకే, ఆ సైజ్ లో మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ అప్పుడే చెప్పినట్టు లొకేషన్ మనకి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలని ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ 1 అని ఎక్స్పోర్ట్ చేసిండాము. ఇక్కడ టెస్ట్ 2 సేవ్ ఎక్స్పోర్ట్ అయిపోద్దా? ఎక్స్పోర్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫాస్ట్, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ విన్ అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇది 1:1 1200 స్క్వేర్. ఇప్పుడు షార్ట్స్, ఇదే వీడియోని నేను మళ్ళీ షూట్ చేయను, ఒకసారి మాత్రమే షూట్ చేస్తా. దాన్ని యూట్యూబ్, దాన్నే ఫేస్బుక్, ఇప్పుడు దాన్నే యూట్యూబ్లో షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అదే షార్ట్ని నేను రీల్స్, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా? దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం సీక్వెన్స్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయొచ్చు. అక్కడ రీల్స్ అని పెట్టు నేమ్, సీక్వెన్స్ నేమ్ ఇక్కడ ఎట్లా చేయొచ్చు, అది షార్ట్ కట్ కంట్రోల్ ఎన్ అనేది. మామూలుగా అయితే ఇక్కడ ఫైల్లో న్యూ సీక్వెన్స్, ఇక్కడ కంట్రోల్ ఎన్ ఆప్షన్ ఆల్రెడీ ఉంటుంది. క్లిక్ చేసామంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ సేమ్ అదే 25 ఫ్రేమ్స్ మనం యూజ్ చేసేది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో ఇక్కడ మార్చాలి. ఏంటి రీల్స్ కి స్టార్టింగ్ వచ్చి 1080 ఇక్కడ వర్టికల్ వచ్చి 1920 అంటే ఫేస్బుక్ దాన్ని రివర్స్. ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ ని రివర్స్. ఫేస్బుక్ ఇటు వచ్చేసి 1920 ఉంటుంది, అటు వచ్చేసి 1080. ఫేస్బుక్ 1200 ఫేస్బుక్. సో ఇది వచ్చేసి రివర్స్, యూట్యూబ్ కి రివర్స్. సో 19:6 అంటే ఇలా ఉంటుంది, దాన్ని మనం ఇలా చేస్తున్నాం వర్టికల్. అంతే, జస్ట్ చేంజ్ చేసుకొని అయిపోయింది. ఇక్కడ రీల్స్ గమనించండి, ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 1080 1920 రీల్స్ అని నేమ్ మనం సీక్వెన్స్ నేమ్ ఇచ్చుకొని ఓకే క్లిక్ చేసామంటే రీల్ సైజ్ కి మనకి రీల్ సైజ్ కి మనకి ఇది వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసాం కదా, దాన్ని యాడ్ చేయి. యూట్యూబ్ వీడియో ఆల్రెడీ టెస్ట్ 1 యూట్యూబ్ మన వీడియో యూట్యూబ్ టెస్ట్ 1 అని పెట్టాం కాబట్టి అక్కడ నుంచి సోర్స్ మానిటర్ అక్కడ నుంచి కిందకి జస్ట్ ఒక 30 సెకండ్స్ చాలు. 30 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఆల్రెడీ ఇది 9 మినిట్స్ ఉంది కాబట్టి మనకి 30 సెకండ్స్ అంటే ఇక్కడ ఇన్ ఎక్కడ నుంచి ఇన్ కావాలో, ఎక్కడ నుంచి ఎక్కడ దాకా కావాలో మనకి కంటెంట్ కావాల్సింది 30 సెకండ్స్ పెట్టుకొని అవుట్ 37 సెకండ్స్ సరిపోతుంది. మనకి సరిపోతుంది కాబట్టి సో మనకి రీల్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు 59 సెకండ్స్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 30 సెకండ్స్ ఫైన్. 30 సెకండ్స్ ఫైన్. అంటే ఇప్పుడు మన యూట్యూబ్ వీడియో 9 మినిట్స్ ఉంది, నువ్వు ఆ 9 మినిట్స్ తీసుకోకుండా ముందుగానే ఫిల్టర్ చేస్తున్నావు. కంటెంట్ దీంట్లో ఈ బాక్స్ లోకి యాడ్ చేసుకొని సోర్స్ మానిటర్ లోకి యాడ్ చేసుకొని నీకు ఎంత కావాలో దాన్ని చూస్ చేస్తున్నావు. ఎలా చూస్ చేసావు ఒకసారి మళ్ళీ? సోర్స్ మానిటర్ లో మనకి అవుట్పుట్ ఇన్పుట్ అంటే మనకి ఎక్కడి నుంచి మనకి కంటెంట్ కావాలని అక్కడ దాకా డ్రాగ్ చేసుకొని ప్లే చేయొచ్చు. మనం ప్లే చేసామంటే ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంటుంది, ప్లే చేసామంటే ప్లే అవుతుంది. ఐ ఓనా ఇన్ అవుట్ ఇక్కడ మనకి ఇప్పుడు కంటెంట్ ఇక్కడ నుంచి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ ప్రెస్ చేసామంటే ఇన్ అవుతుంది. సో ఎక్కడ దాకా కావాలో మనం ఇక్కడ ప్లే చేసామంటే కంటెంట్ మనకి ఒక కంటెంట్ కావాలి కాబట్టి కంటెంట్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఓ ప్రెస్ చేసామంటే మనకి ఎన్ని సెకండ్స్? అది 24 సెకండ్స్. ఇక్కడ అవుట్ అయింది 37 సెకండ్స్. మనకి ఇక్కడ కంటెంట్ సరిపోతుంది. మనకి రీల్స్ కి కంటెంట్ సరిపోతుంది. ఇన్ అండ్ అవుట్ మనకి మనం ఏం చేసుకోవచ్చు అంటే యూట్యూబ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుతాం కదా, దాన్నే
ఒక 30 సెకండ్స్ లేకపోతే 59 సెకండ్స్ షార్ట్స్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డ్రాగ్ చేయాలి, ఎలాగా జస్ట్ లాగేయడమే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అయిపోయింది. లేదంటే ఇక్కడ కీబోర్డ్ లో క్వశ్చన్ మార్క్ ప్రెస్ చేసామంటే ప్లే హెడ్ ఎక్కడ ఉంటుందో టైం లైన్ లో అక్కడ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. ఓకే, సింపుల్ గా డ్రాగ్ చేసేచ్చు. సింపుల్ గా ఇక్కడ నుంచి మిడిల్ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఈ సీక్వెన్స్ అప్పుడే చెప్పినట్టు సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ మీకు ఓకేనా అనేసి క్లిక్ చేయాలి, పర్మిషన్ అడుగుతుంది. మనం సేమ్ సీక్వెన్స్ కి మాకు కావాలి కాబట్టి అక్కడ ఎలా వచ్చింది యూట్యూబ్, మనం యూట్యూబ్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి యూట్యూబ్ సైజ్ మనం మార్చుకోవాలి. మనం దాన్ని మళ్ళీ నాకు ఇప్పుడు అర్థమైంది, స్కేల్ వచ్చేసింది. క్లిక్. ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ చేసి ఇప్పుడు స్కేల్ ని 100 ఉన్నది 200 మనకి అడ్జస్ట్మెంట్ కరెక్ట్ గా దానికి సెట్ అయ్యేట్టుగా అడ్జస్ట్మెంట్. చాలు. ఆ ల్యాప్టాప్ కొంచెం అటు ఇటుగా ఉంది, దీన్ని ఇక్కడ పొజిషన్ లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లే చేయాలి, వస్తుంది చూద్దాం. సరిపోద్ది. ఇదన్నమాట, అంతే చాలు. యూట్యూబ్ కి చిన్న లోగో పెట్టుకోవాలి నేను పైన కార్నర్. ఆల్రెడీ మనకి దీనికి లోగో ఉంది, బట్ అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది ఎందుకంటే మనము జూమ్ ఇన్ చేసాం కాబట్టి అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. జస్ట్ మనం ఆల్రెడీ ఉన్న లోగో మన దగ్గర మన లోగో ఉంది కాబట్టి లోగో తీసుకుని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్ గా టైం లైన్ లో మనం ఆ వీడియో క్లిప్ పైన పేస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్నగా వచ్చి ఉంటుంది. మనం మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ చేసి జస్ట్ స్కేల్ మోషన్ క్లిక్ చేసామంటే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం దాన్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు ఎంత కావాలి. డైరెక్ట్ ఇక్కడ ఫోకస్ అవుతుంది, కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా డైరెక్ట్ గా మనం మోషన్ ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది, అంతే సింపుల్. ఇప్పుడు ఈ కార్నర్ లో ఉంటుంది. సో మనం దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక యూట్యూబ్ వీడియోని క్రియేట్ చేసుకుంటే మనం మళ్ళీ షూట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫేస్బుక్కి అదే వీడియో, రీల్స్కి అదే వీడియో, యూట్యూబ్ షార్ట్స్కి అదే వీడియో, ఫేస్బుక్ రీల్స్ కూడా అదే వీడియోని యూస్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది, అంతే కదా, అయిపోయింది, ఇంకా వర్క్ ఏం లేదు. అంతే, జస్ట్ ఇప్పుడు డ్రాగ్ చేసి క్వశ్చన్ మార్క్ ప్రెస్ చేసామంటే ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ ఎం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ ఓ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్ గా సెలెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకున్నామంటే కరెక్ట్ గా ఉంది. కంట్రోల్ ఎం ప్రెస్ చేసామంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మనకి సేమ్ అదే విధంగా లొకేషన్ ఎక్కడ కావాలో సేవ్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ మనకి చూస్ చేసుకొని జస్ట్ లొకేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ 1, 2 ఉంది. ఇప్పుడు మనం టెస్ట్ 3 సూపర్ టెస్ట్ 3 కొట్టి సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పోర్ట్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ కొట్టామంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతే సింపుల్. ఒకే వీడియోని మూడు యూట్యూబ్కి, ఫేస్బుక్కి, రీల్స్కి యూస్ చేసుకోవచ్చు. సరే కదా, మనం ఒక వీడియోని తీసుకొని అదే వీడియోని యూట్యూబ్, ఫేస్బుక్, అదేవిధంగా రీల్స్ 3 విధాలుగా మనమైతే ఎడిట్ చేసుకున్నాం. సింపుల్. అర్థమైందా అండి? మీరు కనుక వీడియో ఎడిటింగ్ గురించి, థంబ్నెయిల్ గురించి, ఫినాన్స్ గురించి, బిజినెస్ గురించి, ఫార్మింగ్ గురించి మరింత సమాచారాన్ని నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్సులు ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ప్లే చేశానో అది కోర్సులో ఒక భాగం. ఏం కోర్సు? డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ కోర్స్. సో మీరు వీడియో ఎడిటింగ్తో పాటు డిజిటల్ కాంటెంట్ క్రియేటర్గా అవ్వాలంటే ఏం చేయాలి, ఎటువంటి స్కిల్స్ని నేర్చుకోవాలి, ఒక వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, SEO ఏ విధంగా చేయాలి, కంప్లీట్గా కోర్స్ ఉందండి ఫ్రీడమ్ యాప్లో. ఆ కోర్స్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి మీరైతే చూడండి. సబ్స్క్రిప్షన్ ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. అన్ని కోర్సులు సబ్స్క్రిప్షన్ కలిపి 399 మాత్రమే పర్ మంత్. మీరు కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ అక్కర్లేదు అనుకోండి సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.